ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుని వాక్యం వినడానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మీరు వినబోతున్నటువంటి వాక్యము మిమ్ములను బలపరచాలి. మీరు వినబోతున్న వాక్యము మీకు ఆశీర్వాదకరంగా మారుతుంది తప్పనిసరిగా. మూడవదిగా, మీరు విన్న వాక్యము ఇతరులకు తెలియజేయాలి. రండి, వినండి, రక్షణ పొందండి అని వాక్యము ద్వారా మరి తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి సన్నిధికి ఎంత నమ్మకంతో విశ్వాసంతో మీరు వచ్చారో అట్లాగే వాక్యం విన్న తర్వాత కూడా అంత నమ్మకంగా దేవుడి కొరకు జీవించాలి. ఈ రోజున లేఖనాలని అనుసరించి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము ఒక వచనం చదువుతున్నాను. ద ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ జడ్జెస్ 13th చాప్టర్. వాక్యం ఏమనుందంటే, జాగ్రత్తగా వాక్యం తెరవండి అందరూ, పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ. ఇశ్రాయేలీలు ఎవరమ్మా? మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు, ఎన్ని సంవత్సరాలు అంటే 40 years, 40 సంవత్సరాలు, 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఇలాంటి వచనాలు ఎంత సామాన్యుడు చదువు లేనివాడు చదువుతున్నా కూడా అర్థమయ్యే వచనాలు ఉంటాయి. కొన్ని అర్థం కావు, ఎందుకంటే మన జ్ఞానానికి మించి ఉంటాయి. నా జ్ఞానానికి మించి ఉండొచ్చు, మీ జ్ఞానానికి మించి ఉండొచ్చు. ఎందుకంటే అన్నీ అందరికీ అర్థం కావు, కానీ కొన్ని మాత్రం అతి సామాన్యంగా ఉంటాయి. ఆల్రెడీ దేవుడి సహవాసంలో ఉన్న మీరు ఇలాంటి మాట చదవగానే ఒక ప్రశ్న మనలో మనం లేవదీసుకోవాలి. ఎట్లాంటి ప్రశ్న అంటే, ఇశ్రాయేలీలు, ఆనాడు ఇశ్రాయేలీలు, ఈనాడు మనం, దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీలు ఆ కాలంలో ఎవరి దృష్టికి దోషం చేశారట? దేవుని దృష్టికి చేసినందున దేవుడు అయిన యెహోవా వారిని ఎవరి చేతికి అప్పచెప్పాడట? ఫిలిష్తీయుల చేతులు. 40 సంవత్సరాలు అప్పచెప్పేశాడు. ఇప్పుడు మనము కూడా దేవుడి దృష్టిలో దోషులం అయితే మనల్ని కూడా మన శత్రువుల చేతికి లేక సాతానుడి చేతికి అప్పచెప్పడానికి 100కు 100% అవకాశం ఉందండి. ఇవి బేసిక్ పాయింట్స్. ఇవి దీనిలో అర్థం అవడానికి అపారమైన జ్ఞానం ఏం అక్కర్లేదు. అంటే సింపుల్గా మనం చూస్తే మనము దేవుని దృష్టిలో ఎలాగ ఉన్నాము అనే ప్రశ్న ఒకటి లేవదీసుకోవాలి మనకు మనమే. మీరే కాదు, నేను కూడా. ఇప్పుడు మీ ముందు నేను మంచోడిని ఉండొచ్చు, ఏమో నేను యాక్ట్ చేస్తున్నానేమో మంచోడి కింద, నేను మంచోడి కింద యాక్ట్ చేస్తున్నానేమో, నేను మంచోడిని కాదేమో, నేను నీతిమంతుడిగా తెల్లబట్టలు వేసుకుని నీతిమంతుడిగా నేను మీ ముందు యాక్ట్ చేస్తున్నానేమో, నేను ఎక్కడెక్కడైనా ఏదైనా పాపం చేసి వచ్చానేమో. దేవుని బిడ్డలమైన మనం దేవుడి దృష్టిలో మనము చెడువారిగా ఉన్నామా మంచివారిగా ఉన్నామా అనేది మనం చూసుకోవాలి. సాధారణంగా చెడు అనే పదం వచ్చేటప్పటికి పరిశుద్ధ గ్రంథములో లేఖనాన్ని అనుసరించి మనం చూస్తే ఏవి చెడుగా దేవుడు పరిగణించాడు అని చూస్తే, ఐడల్టరీ అంటే విగ్రహారాధన, రెండోదిగా డెజోబీడియన్స్ అంటే అవిధేయత, అంటే చెప్పిన మాట వినకపోవడం, మూడోదిగా వయలెన్స్ అంటే మరి ఇతరులకి హాని చేయుట, ఇంజస్టిస్ అంటే ఇతరులకి అన్యాయం చేయుట, రెబలియన్ అంటే తిరుగుబాటు చేయడం, దేవుడికి, దేవుని బిడ్డలకి, దేవుని సంఘానికి, దేవుని మనుషులకు, దేవుని కార్యాలకి తిరుగుబాటు చేయడం, స్పిరిచువల్ అపోజిషన్ అంటే ఆత్మపరమైనటువంటి వ్యతిరేకత, ఆత్మ మనల్ని నడిపించే విధంగా నడవకుండా వేరే మార్గంలో, అంతేవిధంగా అదే కాకుండా కాంట్రాడిక్షన్ ఆఫ్ గాడ్స్ నేచర్ అంటే దేవుని తలంపులకు, దేవుని ఆలోచనలకు వ్యతిరేకంగా నడవటం, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ యాక్షన్స్ అంటే యాక్షన్స్ 2 ఉంటాయి. ఇంటర్నల్గా ఒక రకంగా ఉంటాం, బయటకు ఒకలా ఉండొచ్చు. ఇంటర్నల్గా నేను లస్ట్ అంటే కోరికలతో నింపబడి ఉన్నాను అనుకోండి, అది కూడా
అది కూడా దేవుడికి వ్యతిరేకమైన కార్యమే, అది కూడా దేవుడికి ఇష్టం లేనటువంటి పని అని మనం చూసుకోవాలి. అది మనం చూసుకోవాలి. ఇక్కడ యెహోవా దృష్టికి ఇంగ్లీష్లో ఏముందంటే అండ్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయేల్ అని ఉంది. ఇక్కడ తెలుగులో అయితే ఇశ్రాయేలు యెహోవా దృష్టికి, ఇక్కడ అండ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయేల్ డిడ్ ఈవిల్ అగైన్ ఇన్ ద సైట్ ఆఫ్ లార్డ్. దేవుడి దృష్టిలో వారు మరలా ఏం చేశారట, మరి దోషం చేసినట్టుగా లేఖనాలు కనబడుతూ ఉన్నాయి. అందుచేత దేవుడు వారిని ఎవరికి అప్పచెప్పేశాడండి? ఫిలిష్తీయులు ఎవరు? శత్రువులు. ఇశ్రాయేలీలకి శత్రువులు చాలామంది ఉన్నారు. ఇశ్రాయేలీల కాలంలో ఇశ్రాయేల్ అంటే పడన వారు ఎంతమంది ఉన్నారో నేను మీకు చెప్తాను, లెక్క పెట్టుకోండి. ఫింగర్స్ తీసుకోండి, ఇలా అంటే వేలు తీసుకోండి. మొట్టమొదటిది హిత్తీయులు, లెక్క పెట్టండి కరెక్ట్గానే. మళ్ళీ అడుగుతాను, మళ్ళీ సమాధానం చెప్పాలి. ఎవరల్లో? హిత్తీయులు. రెండవదిగా గిర్గాషీయులు. రెండోది ఎవరమ్మా? గిర్గాషీయులు. మూడవదిగా అమోరియలు. ఎవరమ్మా? అమోరియలు. నాలుగవదిగా కనానీయులు. ఐదవదిగా మనం చూస్తే పెరిజీయులు, హివీయులు, యోబీసీయులు, ఫిలిష్తీయులు, మోయాబీయులు, మిజ్జానీయులు, అరామీయులు, గిబీనీయులు, సమరయులు, మరి కెనాయిట్స్ అంటే కెనాయిలు, ఐగుప్తీయులు, అషూరీయులు, బబులోనీయులు, రోమన్లు, అమ్మోనీయులు, ఎదోమీయులు, ఇంతమంది ఉన్నారండి. సుమారుగా 16, 17 అన్ని 20 రకాలు. ఒక్కొక్క కాలంలో దేవుడు ఇశ్రాయేలీలు దేవుడికి లోబడనప్పుడు వారిని శత్రువులకు అప్పచెప్పేస్తా ఉన్నాడు. శత్రువులు వాళ్ళని లీడ్ చేసినటువంటి మరి అనేక మరి దృష్టాంతాలు బైబిల్లో మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు శత్రువుల పాలనలో ఇశ్రాయేలు నలిగిపోయారు. మీకు బాగా గుర్తున్న విషయం, మీరు గుర్తు చేసుకోవాల్సిన విషయం, ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఫరో కాలంలో వాళ్ళందరూ ఏం చేశారండి? దాసత్వం చేశారు. కఠినమైన పనుల చేత హింసించబడ్డారు. అబ్రహాన్ని దేవుడు పిలుచుకుని నిన్ను పాలు తేనెలు ప్రవహించి దేశంలో ప్రవేశపెడతానని చెప్పి అబ్రహానికి, ఇస్సాకునకు, యాకోబునకు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ జనాంగం ఈనాడు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. యోసేపు ఉన్నటువంటి ఐగుప్తులోనికి యాకోబు యొక్క పిల్లలందరూ వచ్చేసారు. యాకోబుతో సహా, యాకోబు కుటుంబం. నా తండ్రిని తీసుకురండి, నా తమ్ముడిని తీసుకురండి, మీరందరూ వచ్చేయమని చెప్పినప్పుడు వాళ్ళందరూ వచ్చేసి ఎక్కడ సెటిల్ అయ్యారు? ఐగుప్తులో సెటిల్ అయ్యారు. ఈజిప్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఐగుప్తీయులు. ఐగుప్తు దేశంలోకి వచ్చిన తర్వాత యోసేపు కొంతకాలానికి ముసలివాడైపోయి, వృద్ధుడైపోయి ఏమైపోయాడు? చనిపోయాడు. ఇక యోసేపుకు తెలియని రాజు పరిపాలన మొదలుపెట్టారు. అప్పుడు వీళ్ళెవరయ్యా? మన దేశస్తులు కాదు, ఎంతమంది పెరిగిపోయారు ఏంటయ్యా? వీళ్ళు ఎలా పెరిగిపోతే రేపొద్దున వీళ్ళే మన మీద యుద్ధం చేస్తారు, అప్పుడు మన రాజ్యం అంతా కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి వీళ్ళని కఠినమైన శ్రమలు పెట్టండి. వీళ్ళ కడుపులో వీళ్ళ తల్లులకి ఎవరైనా మగవాళ్ళు పుడితే అక్కడే చంపండి అయ్యా అని రూల్స్ అన్నీ కూడా పాస్ చేశారు. వీళ్ళని ఇటుకలు చేయించండి అయ్యా, వీళ్ళ మట్టి పిసికింప చేయండి అయ్యా, వీళ్ళని గడ్డి కోయిపించండి అయ్యా, వీళ్ళని గేదెలు కాయిపించండి అయ్యా. మనం ఐగుప్తీయులు, మన దేశంలో వీళ్ళు వచ్చారు, బానిసలుగా ఉండాలి అని వాళ్ళకి బానిసత్వం. ఒక్క వ్యక్తిని బట్టి యోసేపు ఉన్నంతకాలము ఇశ్రాయేలీలు అందరూ బాగున్నారు. హల్లెలూయా. ఒక వ్యక్తిని బట్టి తన కుటుంబస్తులందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లారు. అంటే నేను మీకు చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని బట్టి మీ కుటుంబస్తులు, మీ బంధువులు, అవసరమైతే వీధి వారు, అవసరమైతే ఊరి వారు కూడా బాగుండాలి. అంటే బాగుండేలాగా చేసే స్తోమత, బలము, శక్తి, ఆత్మ, నేర్పు, ఓర్పు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ మీకు లేదనుకోండి ఇప్పటి వరకు, ఆ నేర్పు దేవుడు ఇస్తాడండి. దేవుడు ఇస్తేనే కదా యోసేపు అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు. దేవుడు ఇస్తాడండి. దేవుడికి మనం నమ్మకంగా ఉండాలి. దేవుడి దృష్టిలో మనం సరి చేసుకోవాలి. నా దృష్టిలో కాదు, మరి మరొకరి దృష్టిలో కాదు, లేకపోతే దైవజనుడి దృష్టిలో కాదు. మనం దేవుడి దృష్టిలో ఎట్లాగ ఉన్నామో, మనం బాగున్నామో లేదనేది ఎలా తెలుస్తుందో చెప్పండి. మన బాడీ, మన ముఖం బాగుందో లేదా ఎక్కడ తెలుస్తుంది మనకి? అద్దంలో చూసుకుంటే తెలుస్తుంది.
ఎక్కడికి వెళ్ళాలి మనం? అర్థమైన మన దగ్గరికి రావాలి, మనమైనా అర్థం దగ్గరికి వెళ్ళాలి. రెండిట్లో ఏదో ఒకటి. వచ్చారు, ముఖం ఎలా ఉందో చూసుకుంటారు. ముఖం బాగాలేదనుకో వెంటనే పౌడర్ రాసేస్తారు ఎవరైనా సరే, నేచురల్. తల బాగాలేదనుకో వెంటనే తల దూకుంటారు. గడ్డిలా ఉందనుకో జుట్టు నూనె రాసుకుంటారు. తల పాడైపోయినట్టు కనబడింది అనుకో తలస్నానం చేస్తాం. అర్థం అనేది మనకి నువ్వు బాలేవు అనేది చూపిస్తుంది. అట్లాగా పరిశుద్ధ గ్రంథం నువ్వు బాగుండాలి అని చెబుతుంది. హల్లెలూయా. నిన్ను నేను బాగు చేస్తాను, నీ పరిస్థితి ఇది, నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు వ్యాధిలో ఉన్నావు, నువ్వు బలహీనతలో ఉన్నావు. ఇప్పుడు అర్థం చూపిస్తా తప్ప అర్థం బాగు చేస్తుందా? అర్థమా? మరి నేను బాగోలేని చూపించావు, బాగానే ఉంది, కొంచెం పౌడర్ అంటే అర్థం పౌడర్ వస్తుందా? రాయిది కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మన వ్యాధిని, మన బలహీనతని, మన రోగాల్ని చూపిస్తున్నాడు, మోసాడు. ఆయన చూపించాడు, మోసాడు. అంటే తీసేసాడు, అంటే తీసేస్తానని చెప్తున్నాడు. అంటే తీసేయగలడు. నేను చెప్తున్న మాట మంచి మాట, దేవుని మాట. నేను మంచి మాట చెప్తున్నాను, వాక్యం చెబుతుంది. ఇదే న్యాయాధిపతుల్లో 1, 2, 3, 4, 5, 6 చోట్ల ఇశ్రాయేలీయులు ప్రత్యేకంగా ఏ విధంగా దేవుడి దృష్టిలో పాపం చేశారో, చెడుతనం చేశారో, ఏ చెడుతనం అనేది చెప్పబడలేదు. కానీ వాళ్ళు దేవుడి దృష్టిలో చెడైపోయారు కాబట్టి వారిని దేవుడు శత్రువులకు అప్పచెప్పేశాడు అనేది మాత్రం చూపిస్తూ ఉన్నది. చూపించమంటారా? ఓకే, న్యాయాధిపతులే మనం తీసుకున్నాం కాబట్టి ఇందాక 13:1 చదివాం కదా. ఇప్పుడు 3:7 వచనంలోకి వెళ్తాం. జడ్జెస్ 3rd చాప్టర్ అండి 17th verseలో ఇశ్రాయేలీయులట యెహోవా సన్నిధిని ఏమయ్యారట? దోషులై. మళ్ళీ దోషం. నా పాపము బాప నలిగి వ్రేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవో. ఎవరమ్మా? నా స్థానములో నా దోషము బాప, నా లెక్క నా పాపము బాప, మన దోషములు నలిగి. ఏంటి? మనం చెయ్యబోతున్న పాపాలను దృష్టిలో పెట్టుకుని, మనల్ని దృష్టిలో పెట్టుకుని. ఇప్పుడు మనం ఇంట్లో తల్లులు ఉన్నారు, పిల్లలందరినీ లేదా మనుషులందరినీ దృష్టిలో పెట్టుకుని అన్నం వండుతారు. 5 ఉన్నారనుకోండి, 5 తగ్గట్టుగా కాదు, 6 సరిపడేగా వండుతారు. ఎందుకంటే ఎంతమంది, కొంతమంది ఎక్కువ తినొచ్చు కదా. మనుషులు అంటే మనం ఎవరిని దృష్టిలో పెట్టుకున్నాం? మన కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకున్నాం, రైట్? అట్లాగే దేవుడు తన బిడ్డల్ని తన దృష్టిలో పెట్టుకుంటాడు. నేను చెబుతున్న మాట ఏమిటంటే, అమ్మా, మీరు ఆయన దృష్టిలో ఉన్నారు. మీరు నీతిమంతులుగా కనబడితే, మరింత నమ్మకస్తులుగా కనబడితే మరిన్ని ఆశీర్వాదాలు మీరు పొందుతారు. ఒకవేళ మనము దేవుని వాక్యాన్ని అర్థం దగ్గరకు వచ్చాం కాబట్టి నీవు ఈ పాపంలో ఉన్నావని దేవుడు ఒకవేళ మనతో మాట్లాడితే, ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా వాక్యాన్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా తమకు తాము తెలుసుకుంటే, సరిచేసుకుంటే ఆశీర్వాదము, దీవెన పొందడానికి మంచి మార్గం ఏర్పడుతుంది. ఇశ్రాయేలీల గురించే కదా ఇక్కడ ఉంది. ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని ఏమయ్యారట? ఏమయ్యారమ్మా? నాలుగు చూసేదమ్మా సరే. ఏమయ్యారమ్మా? హల్లెలూయా. దోషులై తమ దేవుడైన ఎవరిని? ఇప్పుడు ఏది దోషం? మేము చెప్పండి కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దోషాలంటే ఒక వ్యభిచారమో, ఒక దొంగతనమో, ఒక తిట్టడమో అయ్యే కాదు. అయ్యి ఉంటాయి, అయ్యి కరెక్టే. కానీ అంతకంటే ఇంకొకటి ఉంది. హల్లెలూయా. అన్నిటికంటే పాపం, దోషం ఏంటో తెలుసండి? దేవుని మర్చిపోవడమేనండి. దేవుడు సన్నిధి, ఇక్కడ వాక్యం ఉంది కదా, యెహోవా సన్నిధిని ఉందా మొదట? లేదమ్మా? ఏముందమ్మా? కాదమ్మా, ఇశ్రాయేలీలు చదవమ్మా పూర్తిగా. ఎక్కడ? ఇప్పుడు దేవుడి సన్నిధిని మర్చిపోయిన వాళ్ళు ఎవరు? మరి చాలామంది క్వశ్చన్ కాదండి నేను చెప్తుంది. మర్చిపోయిన వారు ఏమైనట్లెక్క అమ్మా? అంతే కదా. దేవుడి సన్నిధిని ఎందుకు మానకూడదు? ఇప్పుడు దేవుడి సన్నిధికి మేము రమ్మని చెప్పడానికి గల కారణం, ఆ రోజుకి భవిష్యత్తు రోజుల్లో
బాగుండడానికి, ఆత్మీయంగా మెరుగు పొందడానికి తగిన ఆహారం దేవుడు పెడతాడు. మీరిచ్చే కానుకలతో తృప్తి పొందడానికి మరి ఏ దైవజనుడని పిలుస్తాడేమో నాకు తెలియదు, కానీ నేనైతే కానుకల కోసం కానీ కట్నాల కోసం కానీ దేవుడి సన్నిధికి రమ్మని నేను చెప్పను. దేవుడి సన్నిధికి రావాలో లేదో అనేది ఈ వాక్యం ద్వారా మీరు తెలుసుకుంటున్నారు. ఏమనుందండి? యెహోవా సన్నిధిని దోషులై అంటే ఎందుకు దోషులయ్యారంటే మరిచిపోయారు కాబట్టి దోషులని ఈజీగా మనకు అర్థమైపోతుంది కదా, క్లియర్గా. దీంట్లోకి చెప్పేది ఏముంటుంది? ఎవడైనా అర్థమవుతుంది. ఎందుకు పనికిరానోడు కూడా అర్థం చేసుకుంటాడు ఈ మాట. మీరు ఎందుకు అర్థం చేసుకోగలరు? మీరు కూడా బాగా అర్థం చేసుకోగలరు. అమ్మ, నేను ఒకటి చెప్తున్నాను, మనకు ఆరోగ్యం బాగుంటే, మన హెల్త్ బాగుంటే, మన పరిస్థితులు బాగుంటే, ఎన్ని పనులున్నా దేవుడి సన్నిధిని అసలు విడిచిపెట్టకూడదు. ఒకవేళ ఇదే రోజున తప్పనిసరిగా ఎక్కడైనా ప్రోగ్రామ్కి వెళ్ళాలా, డబ్బులు అవసరం అలా, ఒక రోజు పర్వాలేదు, 2 రోజులు పర్లేదు. అదే పనిగా దేవుడి సన్నిధిని మర్చిపోవడం అనేది నీకు ఆయనకి మధ్యలో గ్యాప్ అని పెంచుతుంది. ఏం పెంచుతుందండి? గ్యాప్. అదే దోషంగా మారిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇద్దరు మాట్లాడుకుంటలేదు అనుకోండి, మధ్యలో ఒక వ్యక్తి వచ్చి, అదేటమ్మా ఇద్దరు అంత బాగుండేవారు, అలా కలిసి ఉండేవారు, ఏమొచ్చింది, బుద్ధిగా లేదేటి, ఏదో ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు ఏదో మాట అనుకుంటే అలాగా అలా అడాడా అని ఇద్దరిని కలిపారనుకో, ఇద్దరు దగ్గర పడతారు. ఇప్పుడు ఈ వాక్యం ఈ దైవజనుడు మీకు దేవుడికి దగ్గర చేస్తున్నాడు. చెప్పండి కూడా దేవుడికి స్తోత్రం. మీరు దగ్గర అయ్యేటట్టుగా నేను చేయగలను, నేను చేస్తాను ఖచ్చితంగా. ఎలాంటి వ్యక్తి అయినా సరే దేవుడి దగ్గరికి వచ్చేలాగా చేసే అభిషేకం దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి చేస్తున్నాను. దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమున. ఇక్కడ వాక్యం ఏముంది కదండి, ఎంత క్లియర్గా 3 ఏళ్ళు. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి, యెహోవా సన్నిధిని దోషులే. ఎందుకు నువ్వు దోషురాలుగా చేయాలి? ఏ తప్పు చేయకుండా, ఏ పాపం చేయకుండా, ఏ దొంగతనం చేయకుండా, ఏమీ చేయకుండా నువ్వు ఎందుకు దోషం అవ్వాలా? నేను చెప్పే మాట మీకు అర్థమైందా? కేవలం నీ అలసట, కేవలం నీ యొక్క బలహీనత, దేవుడి సన్నిధికి రాలేకపోవడం అనే బలహీనత, అలసట. లోకంలో అలసిపోయావు, ఎక్కడ రాలేకపోతున్నావు? సోమవారం అంతా పనిచేసావు, మంగళవారం దేవుడి సన్నిధికి రాలేవు. బుధవారం లక్షవారం అంతా పనిచేసావు, శుక్రవారం నీకు శక్తి ఉండదు. నువ్వు దోషురాల కింద లెక్క. ఎందుకంటే నీకు సన్నిధిని దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి ఈ మాట చెప్తున్నాను. నిన్ను దేవుడు తన జనాంగంగా పెట్టుకున్నాడు. ఇశ్రాయేల్ విషయంలోనే కదా దేవుడు చేసింది. ఇప్పుడు మీకు చాలా గొప్ప విషయాలు చెప్తాను. మీకు దేవుడు అసలు ఇశ్రాయేలీలకు అప్పచెప్పినవి ఏంటో చెప్తే మీకు ఆశ్చర్యపోతారు. మీకు ఆ విషయాలు చెప్తాను. ఒకసారి బైబిల్ తెరవండి అందరూ కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇశ్రాయేలీలకి ఏమేమి అప్పచెప్పాడు, ఈ గొడవకు ముందు ఏమేమి ఇశ్రాయేలీలు కైవసం చేసుకున్నారు దేవుడి దగ్గర నుంచి అని చూస్తే, దేవుని యొక్క లేఖనాలు అనుసరించి ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 8వ వచనంలో, ఇదిగో ఈ దేశమును మీకు అప్పగించి తిని. మీరు వాక్యం చదవక్కర్లేదు, చూడగలిగితే చూడండి. సమయం లేదు కాబట్టి మరి ఎక్స్టెండ్ చేయలేము మనం అంతా కూడా. మీరు చూస్తే సంతోషించండి. చూస్తే కుడి చేయి పైకి ఎత్తి నేను నా చేయి పైకి ఎత్తండి, అప్పుడు నేను సంతోషిస్తాను. దేవుడు ఏమో చెప్పాడట వాళ్ళకి, ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని. ఎవరికి? చెప్పండి కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇందాక మీరు చదివింది నా వైపు చూడమ్మ ఒకసారి. ఇందాక ఈ 13వ అధ్యాయంలో మీరు చదివింది ఆ యొక్క న్యాయాధిపతుల్లో ఇశ్రాయేలీల్ని ఎవరికి అప్పచెప్పాడు? శత్రువులకు అప్పచెప్పాడు. ఇక్కడ అమ్మా ఎవరికి? ఇశ్రాయేలీలకి. అప్పుడు ఇందాక ఇశ్రాయేలీల్ని ఫిలిష్తీయులకి, శత్రువులకు అప్పచెప్పేశాడు. దానికి ముందు అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన తర్వాత ఎలా ఉండాలి మరి? దేవుడికి నమ్మకంగా ఉండాలా, విశ్వాసంగా ఉండాలా. అన్నీ అంటే ఏముందండి? మనిషికి బట్ట దేవుడు ఇస్తున్నాడు మనకి. నిజంగా బట్టలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసండి. ఆడవాళ్ళు బట్టలు లేకుండా తిరుగుతున్నారండి చాలా పట్టణాల్లో. పిచ్చోళ్ళు అయిపోయి, కావాలని కాదండి, వేరేగా భావించకండి.
పిచ్చోళ్ళు అయిపోయి ఇంకా చాలా ఏడుపు వస్తుంది నిజంగా. స్థిరం లేక ఇంకా ఏమి కట్టుకుంటారో తెలీదు. ఉండడానికి అద్దెలు కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు మనకి సొంత ఇల్లు అద్దెల్లో ఏదో ఒకటి ఇచ్చాడు. తినడానికి తిండి పెడుతున్నాడండి. ఇంక అంతకంటే ఏంటండి, అన్నిటికంటే గొప్పది. అవసరమైతే మనమే మీరు కానుకలు వేసేలాగా మీరు మీ బియ్యం నేను పట్టుకెళ్తున్నాను. కొన్నిసార్లు మీరు బియ్యం పెట్టేలాగా దేవుడు చేశాడు. దేవుడు మీకు అప్పచెప్పిన ఏంటో చెప్తున్నాను. ఉదాహరణకి మీకు కుటుంబాన్ని అప్పచెప్పాడు. కుటుంబం లేదండి చాలామందికి. మనుషులు లేరండి, బంధువులు లేరండి, చల్లా చెదిరైపోయారు. పుట్టకొకరు చెట్టుకొకరు అయిపోయారండి. ఈ రోజుని మీరు పిలిస్తే పలికేవారు ఒకరో ఇద్దరైనా వస్తారు. అలా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి అమ్మా. దేవుడు మీకు అప్పచెప్పిన ఏంటో చెప్తున్నాను. ఇప్పుడు ఒక క్రిస్మస్కి వాళ్ళ బంధువులందరినీ ఆవిడ పిలిచింది. అబ్బా, మనిషి ఎక్కడి నుంచో వచ్చారు, ఏదో ప్రాంతం నుంచి. కానీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు, మరి భోజనాలు మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళందరూ వస్తే అబ్బా ఎంత పెద్ద కుటుంబం. దేవుడు ఆ కుటుంబాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. లేకపోతే ఈవిడ మీటింగ్ పెట్టించినప్పుడు ఈవిడ అందరినీ పిలిచారు. ఆ కుటుంబం ఎంతమంది, మందిరం అంతా నిండిపోయి అబ్బాయి ఎంత సంతోషం, నాకు చాలా ఆనందం. దేవుడు మీకు అప్పచెప్పిన ఏంటో నేను చెప్తున్నాను. అవి లేనోళ్ళు చెట్టుకొకరు పుట్టకొకరు తిరుగుతున్నారు. దేవుడికి స్తోత్రాలు. మీకు ఏం అప్పచెప్పాడో మీరు తెలుసుకోవాలి. మీ ఇంటి పేరు కొన్ని 100 మంది ఇక్కడ ఉండొచ్చు. వాళ్ళందరినీ మీకు అప్పచెప్పాడు. ఇక్కడ వాక్యం అప్పచెప్పిన విషయంలో మీరు నమ్మకంగా లేకపోతే మిమ్మల్ని శత్రువులుగా అప్పచెప్పారు. ఈ విషయం కూడా జాగ్రత్త పెట్టుకోవాలి. ఈ విషయం కూడా వెరీ కేర్ఫుల్గా. మిమ్మల్ని అప్పచెప్తాడని నేను అంటలేదు. మనం జాగ్రత్తగా ఉండకపోతే అది నేనైనా మీరైనా ఎవరైనా సరే వాక్యం చెప్తుంది. యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు, అదే ద్వితీయోపదేశకాండం, బైబిల్ తెరవండి, 2 పేజీలు పక్కన తిప్పు, 7వ అధ్యాయము 2వ వచనం. అదే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు, ఇందాకేం అప్పచెప్పాడట, ఆ దేశాన్ని అప్పచెప్పాడట. తన ప్రజల కోసం దేవుడి దేశాన్ని, మరి కనాన్ దేశాన్ని ఎవరికి అప్పచెప్పాడు? పాలు తేనెలు ప్రవహించి ఎవరు వశమైంది? ఇశ్రాయేల్ వంశం. ఇశ్రాయేల్కి ఇవ్వడానికే కదా ఐగుప్తు నుంచి బయటకు లాగింది. ఆ దేశాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఎంతమందిని నీ పేరుని చదివి, ఎంతమంది 20 మంది శత్రువులు ఎంతమంది ఉన్నారు? హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఫిలిస్తీయులు, మోయాబీయులు, మిద్యానీయులు, ఆరామీయులు, గిబియోనీయులు, సమరయులు, కెనాయిలు, ఐగుప్తీయులు, అషూరీయులు, బబులీయులు, రోమీయులు, అమ్మోనీయులు, ఎదోమీయులు. ఎంతమందిని నేను వారిని నీకు అప్పగించి తిని. ఇందాకేం అప్పచెప్పాడు? దేశాన్ని. మీరు అడిగితే దేశం ఇస్తాడండి. సెంటు స్థలంలో భూములు కాదు, సెంటు స్థలం భూమి ఇస్తే గుడి మానేసిన వాళ్ళు చాలామందిని చూస్తున్నాను. సెంటు స్థలంలో ఇంకా అక్కడికి వెళ్ళిపోయి దేవుడు అక్కర్లేదు, గుడి అక్కర్లేదు, దైవజనుడు అక్కర్లేదు, నీకు బాప్తిస్మం ఇచ్చిన వాడు అక్కర్లేదు, ఎవరు నీకు అక్కర్లేదు. మీరు ఆలోచించండి. అలాగే వెళ్ళిపోయిన వాళ్ళు ఏమైపోయారో కూడా ఆలోచించండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు అన్యత భావించవద్దు. నీ కొరకు ప్రార్థించే దైవజనుడు, మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచే దైవజనుడు. మీరు కానుకలు ఇచ్చారా ఇవ్వలేదా అనేది కూడా నేను చూడను, అస్సలు చూడను. మీ కానుకల గురించి కూడా నేను మాట్లాడను. మీరు ఇచ్చింది కూడా అలా కానుక ఇచ్చిందనుకోండి, తల్లిగారు అలా పెట్టుకుంటాను. మళ్ళీ ఇంకొక ఆవిడ అదే చేతిలో పెడతాడు. ఏది ఎవరు ఇచ్చారు ఎవరు తెలుస్తుంది? ఇప్పుడు కవర్ మీద పేరు రాసి పలానా లక్ష్మి గారు లేకపోతే పలానా ఏది రాసి పెట్టారు. పాపం ఈవిడ ఇచ్చిందా, పోలే, ప్రార్థన చేసి అక్కడ మోకాలపై ఉండి తెల్లారిగట్ల ప్రార్థన. ఇప్పుడు చేతిలో ఇచ్చింది మనకి ఎలాగ లెక్క ఉంటుంది? ఒక ఆవిడ 500 నోట్లు 5 పెట్టచ్చు, 4 పెట్టచ్చు, 3 పెట్టచ్చు, ఇంకో 2 పెట్టచ్చు, 100 ఎన్నో మనకు తెలియదు. అలాగేనమ్మా అని అనుకుంటాను, అలా పెట్టుకుని వెళ్ళిపోతాను అంతే. ఇది ఎవరు లెక్కేసుకుంటారు అంటే దేవుడు లెక్కేసుకుంటాడు. యెహోవా దృష్టికి మనం అనేదండి, నేను కన్నీటితో చెప్తున్న మాట, మనం దేవుడి దృష్టిలో, మనుషుల దృష్టి ఏం కాదు, మన దృష్టిలో, నా దృష్టిలో మీరు మంచోళ్ళు అయిపోతే మీకు ఏమొస్తుంది చెప్పండి? మంచిదంటే ప్రార్థన చేస్తాం, అంతకన్నా మనం ఏం చేయగలం? కానీ దేవుడి దృష్టిలో నీ తగ్గింపు కనబడితే,
నువ్వు ఎంతగా దీవించబడతావు తెలుసా? దేశాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. పెంట కోపల నుండి దీనులా పైకి లేపే ప్రభుడవు నీవు. పెంట కోపల నుండి పైకి లేపే. మీరు కోరుకునే విధానంలో తప్పు ఉంది కాబట్టి మీరు ఎలా ఉన్నవారు అలాగే ఉన్నారు. మళ్ళీ ఇలా చెప్తే అయ్యగారు ఇంత బాగా వాక్యం చెప్పి మళ్ళీ నన్ను కిందకి దింపేస్తున్నాడు అనుకుంటారు. నేను కిందకి దింపను. కిందకి దింపడం కాదు, పైకి లేవదీయడానికే ఒక బాధు బాధుతాను. పైకి లేవదీయడానికే ఒక బాధు బాధాల. ఏటమ్మా? ఓ బాధు బాధితేనే కానీ పైకి లేవరు. ఇప్పుడు పడిపోయాడు మొరచొచ్చి ఏం బాదుతారు? నీళ్ళు పెట్టి మొఖాన్ని జల్లుతారు. తప్పని కొడతారా? మొహాన్ని వేసి కొడతారా? లేకపోతే ఇలా నోట్లో నెమ్మదిగా వేస్తారు స్పూన్ ఎట్టి. అమ్మ కొడతారా? కొట్టగానే ఏమవుతుంది? లెగుస్తారా? ఇప్పుడు వాక్యం చేత మిమ్మల్ని ఉదక స్నానం చేయించినప్పుడు మీరు లేవాలిగా, బుద్ధి తెచ్చుకోవాలా. ఏంటి ఆయన చెప్పినట్టుగా నా జీవితంలో ఎందుకు జరుగుతులేదు? ఎందుకు నా కుటుంబంలో నేను పైకి లేకపోతున్నాను? ఎందుకు నా బంధువర్గంలో నాకు మంచి పేరు రావడం లేదు? ఎందుకు నన్ను చూసి అందరూ బయటకు పోతున్నారు? ఎందుకు నన్ను అందరూ ప్రేమించడం లేదు? ఎందుకు ప్రేమించరు? నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నీకు అట్టి అభిషేకమే వచ్చింది ఇక్కడ. నిన్ను ప్రేమించిన వారు దేవుడి చేత ప్రేమించబడరు. ఎందుకంటే నీవు దేవుడిని ప్రేమించావు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించును. దేవుడికి స్తోత్రం. ఆస్తికర్తలుగా చేస్తే ఆటోమేటిక్గా అందరూ మన దగ్గరికి వచ్చేస్తారే. ఆస్తి అనగానే అందరూ మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు అందరు నీ దగ్గరికి రావాలంటే నీకేం పెరగాల? ఆస్తి పెరగాలంటే నువ్వు ఎవరి చేత ప్రేమించబడాలా? దేవుడి చేత ప్రేమించబడాలంటే ఎవరి దృష్టిలో పడాలా? దేవుడి దృష్టిలోనే పడాలా. నా దృష్టిలో పడితే మీకేం డబ్బులు ఏమి ఇస్తాను? ఎవరిస్తారు? ఎవరెవరు? ఏ దేవుడు దేవుడు నేను ఇవ్వలేను. ఎవరి దృష్టిలో పడాలా? దేవుడి దృష్టిలో పడాలంటే ఎక్కడ ఉండాలా? హల్లెలూయా. దేవుడి సన్నిధిని వారు ఏం చేశారట? దోషులైపోయి దూరమైపోయారు. నేను కల్పించింది ఏమైనా ఉందా దీంట్లోని? నేను కల్పించిన ఒక్క మాట ఉందా? నేను సొంతంగా ఏమైనా చెప్తానమ్మా ఎప్పుడైనా? చేశారా? అవన్నీ చేయడం బట్టే కదా వాళ్ళందరూ కూడా దేవుడికి ఏమైపోయారు? దేవుడికి దూరం అయిపోయారు. దేవుని యొక్క వాక్యము తర్వాత యెహోషువ గ్రంథంలోకి వెళ్ళినప్పుడు మీకు ఇంకో మాట చూపిస్తాను. యెహోషువ గ్రంథం, బుక్ ఆఫ్ జోషువ. ఏ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు యెహోవా, ఈ పట్టణమును మీకు 6:16. యెహోషువ గ్రంథము 6th chapter and 16th verse ఈ మాట ఉంది. యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ దేశాన్ని అప్పచెప్తున్నానని ఉంది. పోనీ దేశాన్ని స్వతంత్రించుకోలేదు. ఈ జనులు మీకు అప్పగిస్తున్నాను అన్నాడు. జనుల్ని మీరు సంపాదించుకోలేకపోయారు. దేవుడు అంటున్నాడు, ఈ పట్టణాన్ని నీకు నేనా అప్పగించడం అంటే ఏంటి? చచ్చిపోయేటప్పుడు అమ్మా నాన్నలో లేక తల్లో తండ్రో తాళాలు గుర్తు అమ్మ తీసుకో అమ్మా ఇంకా నేను వెళ్ళిపోయాక కొంతమంది మహానుభావులు ఉంటారు. అలా కొంతమంది చెప్పకుండా వెళ్ళిపోతారు. మరి అది మనం చెప్పలేం. కానీ కొంతమంది అన్నీ లీగల్గా హెరిడిటీ హెయిర్ అంటే ఈ హెయిర్ కాదు, హెయిర్ అంటే వారసత్వం అన్నమాట. ఆ వారసుకులు ఎవరికి ఏమి ఇవ్వాలనేది క్లియర్గా రాసేసి ముందుగా ఆ పత్రాలన్నీ కూడా దాచి పలానా బీరువాలో నల్ల బీరువాలో లోపల లాకర్లో నా బట్టల కింద అది నేను రాసాను, అది తీసుకోమ్మా అని చూస్తే అది వాళ్ళ సంపద వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఈ పట్టణమును దేవుడు నీకు అప్పచెప్తున్నాడు. పట్టణం, దేశం, ప్రజలు, ఇంకేం కావాలా? దేశాన్ని అప్పచెప్తున్నాం అంటే ఏంటి అర్థం? ఈ పట్టణమును అమ్మా అందులో ఉన్నది యావత్తును. పట్టణం అంటే ఊరికి ఉత్తుగానే అప్పచెప్పడం అనుకుంటున్నారా? ఈ పట్టణంలో ఉన్న యావత్తును యెహోవా వలన
మనము పంపిన దేవదూతలను చాలమ్మా. యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడని ఈ మాట యెహోషువ 6:16లో ఎవరంటున్నారంటే రాహాబ్ అంటుంది. ఎవరికి అప్పచెప్తున్నాడు ఈ పట్టణాన్ని? తన జనులకు. ఏ పట్టణం ఇది? చూసారా, పట్టణం పేరు చెప్పగానే పట్టణం ఏం పట్టణం అనగానే మొఖాలు తేలైపోతాయి. మొఖాలు తేలేస్తున్నారు అంటే మీకు బైబిల్లో నాలెడ్జ్ లేనట్టు లెక్క. అది కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే, ఓకే, దాంట్లో సందేహం లేదు. ఎరుకో గోడలు కూలిపోయేగా. ఎరుకో పట్టణం వారు చూడడానికి వచ్చినప్పుడు రాహాబ్ అని వేశ్య వారిద్దరిని ఏం చేసింది? లోపల దాచిపెట్టింది. ఈ పట్టణమును మీకు అప్పగిస్తున్నాడు. ఈ పట్టణం అంతా ఇంకా నాశనం అయిపోతుంది, ఇంకా మా బతుకులు అయిపోతాయి, మీ పట్టణంలో అందరూ చచ్చిపోతారు. నేను మిమ్మల్ని ఇద్దరిని దాచాను కాబట్టి నన్ను నా కుటుంబాన్ని రక్షించవలసిన బాధ్యత మీదే. నాకు సహకరిస్తారా? సహాయం చేస్తారా? ఈ పట్టణమును మీకు అప్పచెపుతున్నాడని చెప్తుంది ఒక వేశ్య. కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి, దేవుని బిడ్డలారా, అన్యురాలు, పైగా అన్యురాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్యురాలు ఆవిడ. ఆ అన్యురాలకి ఆ వ్యక్తిని చూసినప్పుడు ఇశ్రాయేలు వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే ఏదో జరగబోతుంది. మీ దేవుడు సముద్రాన్ని పాయలుగా చేశాడు నాకు తెలుసమ్మో. మీరు ఎక్కడికి వచ్చారంటే ఇదేదో జరగబోతుంది, ఈ పట్టణాన్ని మీకు అప్పచెపుతున్నాడు. హల్లెలూయా. ఒక అన్యురాలు ఈ మాట చెప్తుంది. నువ్వు ధన్యురాలు, నువ్వు దేవుని బిడ్డవే, మీకు ఏం సందేహం లేదు, మీరు ధన్యులు. దేవుడు మిమ్మల్ని ఎప్పుడో ధన్యులుగా చేసేసాడు. మరి ధన్యులు ఇంకా ఎక్కువ చెప్పాలిగా. ఇప్పుడు అన్యత్వంలోనికి నుండి దేవుడు ధన్యత్వం అనేటువంటి ఒక పర్వతం ఎక్కించాడు. ధన్యకరమైన పట్టణం మీద పర్వతం మీదకి మీరు ఎక్కారు. మీరు మిగతా వాళ్ళకంటే ఒక ఎత్తు ఎక్కువలో ఉన్నారు. వాళ్ళు ఎవరు చూడలేనిది మీరు చూడగలగాల, దర్శించాల, కళ్ళు మూసుకుని ప్రార్థించి జరగబోతుంది దర్శించాల. ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా భూకంపాలు రాబోతున్నాయని చెప్పాను. విశాఖపట్నంలో 4 రోజుల క్రితం భూమి తెల్లారిగట్ల 4 to 4:30, 4 నుంచి 4 వరకు భూకంపం గడగడమని వచ్చేస్తే జనం అందరూ బయటకు వచ్చేసారు. సరిగ్గా ఈ తుఫాను వచ్చింది చూసారు మొన్న, మాండవ్య, దాని పేరు మెందా అనేటువంటి తుఫాను. ఆ తుఫాను టైంలో నేను ప్రవచనం ఎత్తి చెప్పాను ఒక చోట. సునామీ లాంటి ప్రాంతంలో సునామీ లాంటిది ఒక ఏర్పడవచ్చు, మన ఆంధ్రప్రదేశ్లో మరి ఒక భూకంపం కూడా రాబోచ్చు అని కూడా చెప్పాను. యాజ్ ఇట్ ఈజ్గా పట్నం పేరు కూడా చెప్పాను. వైజాగ్లో వస్తుందని చెప్పాను. వైజాగ్లో ఆ యొక్క మరి భూకంపం రావడం జరిగింది. పోనీ ఇదేమైనా అబద్ధమా? దీనిలో నేను చెప్పే దాంట్లో ఏమైనా అసత్యం ఉందా? దేవుడు నాకు తెలియజేసింది నేను చెప్తున్నాను. దేవుడు నాకు తెలియజేస్తున్నాడు. నేను చెప్తుంది ఏంటంటే, దేవుడు మరి నీకెందుకు తెలియజేయడం లేదని అడుగుతున్నాను. నువ్వు ప్రశ్నించుకోవద్దా? ఇది మిమ్మల్ని ఎలా అడగడం మంచిదా కాదా అనేది ఒకసారి మీరు సమాధానం చెప్పండి అమ్మా. ఇప్పుడు నాకు చెప్తున్న దేవుడు మీకు చెప్పొద్దా? అంటే నేను బాగా చదువుకున్నానని చెప్పేస్తున్నాడు దేవుడు. మరి ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఎందుకు చెప్తున్నాడంటే తన ప్రజలకి కొన్ని విషయాలు చెప్పడానికి కొంతమంది కావాలా. దాంట్లో నువ్వు కూడా ఉన్నావు. దేవుడికి స్తోత్రం గట్టిగా చెప్పండి. మీరు కూడా ఉన్నారు. మీరు వినవలసినవి మాత్రమే కాదు, చెప్పవలసిన వారు, చూడవలసిన వారు, జరగబోతున్నవి చూడాలా. దేవుడికి స్తోత్రాలు. పోనీ నేను గొప్పగా చెప్తున్నాను అనుకోవద్దు. నేను జరగబోతున్నాయి ముందుగా చెప్పాను కదా చాలా మట్టుకు. పోనీ నేను అబద్ధకుండా అయితే మీరు నా దగ్గరికి రావక్కర్లేదు. నేను మోసం చేసేవాడిని అనుకోండి, నేను అవునంటే అవును, కాదంటే కాదు. నాకు ఖచ్చితంగా రానప్పుడు ఖచ్చితంగా ఇది నాకు అర్థం కావట్లేదమ్మా అని చెప్తాను. నాకు తెలిసిందనుకో నా నోటికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నా నోటికి ఆటోమేటిక్గా పలానా ఓకే అమ్మ అంట, అంతే అయిపోతుంది. నాకు తెలియడం లేదనుకో, ఒక్కొక్కసారి అది నాకు అవగాహన రావడం లేదమ్మా అంటాను. నన్ను నేను హెచ్చించుకోను. అది దేవుడు చెప్తేనే మనం చెప్పగలం. మన సొంతంగా చెప్పడానికి అవకాశం లేదు. మన సొంతంగా చెప్పి ఎంతమందిని మోసం చేస్తాం? మనం రేపొద్దున మొఖాన మొహం చూసుకోవాలా,
ఆయన చెప్పింది ఏం జరగదని బయటికి వెళ్ళి చెప్పారంటే అది బాగా పెద్ద వార్త అయిపోతుంది. నేను చెప్పిన జరిగిన గురించి మీరు ఎలాగ చెప్పరు. నేను ఏం చెప్పాను ఏం జరిగింది అనేది మీరు చెప్పగరు. కానీ నేను చెప్పింది జరగలేదనుకో అని చెప్తాడు కానీ ఏం జరగదండి అనేది బాగా వెళ్ళిపోతుంది. అప్పుడు నేను బ్యాడ్ అయిపోతాను. అందుచేత నాకు అలాంటివి వద్దు. దేవుడు తెలియజేసింది మాత్రమే నేను మీకు తెలియజేస్తాను. యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించి. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప ఆశీర్వాదం. ఎందుకు దేవుడు నీకు ఈ పట్టణాన్ని, ఈ స్థలాన్ని, 3 సెంట్ల స్థలం కాదు, ఎకరం భూమిని, పాడిని, పంటను మరలా నీకు దేవుడు ఎందుకు ఇవ్వడం అనుకుంటున్నారు? పోయినాయి మరలా ఎందుకు రావనుకుంటున్నారు? బంగారం పోయింది మరలా రాదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? భూములు పోయాయి మరలా రావని ఎందుకు అనుకుంటున్నారు? దేవుడు ఇచ్చు దేవుడండి. దేవుడు అమితంగా అసలు ఆయన్ని ప్రేమించడం మొదలు పెడితే అన్నీ నీయే. మీరు అందరూ నావాలనుకుంటాను. ఎందుకు? మీరు అందరూ దేవుడు నాకు ఇచ్చిన పెట్టలు. దేవుడికి స్తోత్రాలు, హల్లెలూయా. ఇప్పుడు చుట్టాల కంటే మీరు ఎక్కువ నాకు కదా. మీరు అందరూ దేవుడు ఇస్తేనే కదా ఇక్కడికి వచ్చారు. నా కుటుంబీకులు కాకపోయినా అంతకంటే ఎక్కువగా మీరు దేవుడిని ప్రేమిస్తున్నారంటే మీరు నాకు దేవుడు అనుగ్రహించినటువంటి నాకు ఒక ప్రాపర్టీ, ఇది ఒక ఆస్తి. దేవుడు నీకు ఎందుకు ఆస్తి ఇవ్వడు? దేవుడు నేను ఎందుకు కనపరచడు? పట్టణాన్ని ఇచ్చిన దేవుడు, దేశాన్ని ఇచ్చిన దేవుడు, ప్రజల్ని ఇచ్చిన దేవుడు. ఇప్పుడు మనం ఉన్నాం, దేశాలు తిరుగుతున్నాం. మరి అక్కడ తిరిగి వస్తున్నాం అంటే ఆ దేశం, ఆ ప్రాంతం ఇచ్చాడు కాబట్టే కదా అక్కడికి వెళ్ళి వస్తున్నాం. ఇప్పుడు నీకు నేను పలానా అమెరికా వెళ్ళాను, అమెరికాలో ఉండడం దేవుడికి ఇష్టం కాబట్టి అక్కడ పంపించాడని అక్కడ ఉండి వస్తున్నాం అనుకోండి. దేవుడు ఇచ్చిందే కదా అది. దేవుడు ఇవ్వకపోతే అక్కడికి ఎందుకు వెళ్తాం? ఇంకో పట్టణం వెళ్తున్నాం, ఆ పట్టణం దేవుడు ఇచ్చాడు కాబట్టి అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఇచ్చాడు కాబట్టే కదా ఇక్కడికి వస్తున్నాం. దేవుడు ఇస్తున్నాడు కదా ఈ జనులు. ఆ జనుల్ని దేవుడు ఆ కాలంలో దేవుడు ఇశ్రాయేలుకి ఆ జనులు ఇస్తే ఈ కాలంలో ఈ జనులు దేవుడు నాకు ఇచ్చాడు. మరి నీకెంతమందిని ఇచ్చాడు? నీకే పట్టణం ఇచ్చాడు? నీకే దేశం ఇచ్చాడు? మీరు తెలుసుకోవద్దా? నేను అడుగుతున్న పాయింట్ అంటే మీరు తెలుసుకోవాలి కదా. దేవా నువ్వు నాకేమి ఇచ్చావు? పొద్దున్నే లేచి పిల్లలు ఏమి అడిగేవారంటే ఇప్పుడు ఏమి ఏంటంటే ఇప్పుడు ఏమి అంటలేదు కానీ అమ్మ టిఫిన్ ఏం చేస్తున్నావా అంటారు అనేవారు. లేకపోతే ఈవేళ కూర ఏంటమ్మా అని భర్త అడిగేవాడు. భర్త అడగడం జరిగేది. ఈవేళ మరి అరటికాయని చింతకూర కలిపి వండుతున్నాను, లేకపోతే ఇంకోటి వండుతున్నాను అని చెప్తూ ఉండేవారు. ఈవేళ ఏమిటి? నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి తండ్రి ఈవేళ నాకు ఏంటి ఇస్తున్నావు? అడక్క అనేక మంది ఏం పొందలేకపోతున్నారు. అడగడం చేతకాక ఏమి పొందలేకపోతున్నారు మరికొందరు. నేను క్లియర్గా చెప్తాను, ఎవరు ఏమనుకున్నా కానీ మనుషులు ఏదో అనుకుంటారో వాళ్ళు నన్ను విడిచిపెట్టిపోతారని నేను అనుకోను. తర్వాత మీ ఇష్టం. మీరు చేయవలసింది ఏంటో తెలుసా? మీకు అడగటం చేతనైతే దేవా నువ్వు నాకేమి ఇస్తున్నావు అడుగుడి అని మీరు చెప్పారు కదా. నేను ఏం అడిగాను తండ్రి? నాకు కావాల్సిన అవసరాలు అడుగుతున్నాను, ఆరోగ్యమైన అడుగుతున్నాను. ఇయ్యండి తండ్రి, నన్ను స్వస్థపరచు, ఈరోజు నన్ను అభిషేకించు, నన్ను స్వస్థపరచు. పదే పదే ఏవా దేవా నన్ను స్వస్థపరిచావా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి మెడికల్ టెస్ట్ చేయించుకోనా? నా షుగర్ తగ్గిపోయినట్టుగా రిపోర్ట్ ఇప్పిస్తావా? ఇలా మాట్లాడుకోవాలి దేవుడితో. నా బీపీ తగ్గిపోయిందని డాక్టర్ గారు చెప్పేలాగా చేయగలవా? దేవా నాకు బీపీ ఎక్కువ ఉంది, తల తిరిగిపోతుంది, ఎవరు లేరు తండ్రి నా ఇంట్లో, నాకు ఎవరు సహాయకులు లేరు ప్రభువా, ఎప్పుడు ఏమైపోతానో నాకు తెలియని పరిస్థితుల్లో అంధకారంలో ఉన్నాను తండ్రి, చీకట్లో ఉన్నాను తండ్రి, నన్ను స్వస్థపరిచు తండ్రి అని అడిగి మరలా తర్వాత ఏం తెలుసా? దేవా నేను ఇందాక 7:25 అడిగాను కదా, ఇచ్చావా తండ్రి? దేవా పొద్దున్నే అరగంట సేపు ప్రార్థన చేసుకున్నాను కదా, ఆ పిల్లలకి వివాహ విషయంలో సహాయం చేయమని. సంబంధం ఇవాళ వస్తుందా రేపు వస్తుందా? ఒక మనిషితో మనిషి మాట్లాడినట్టుగా నువ్వు దేవుడితో మాట్లాడుకోవాలి. ఆ స్థితికి వెళ్ళాలండి మనం. దేవా నేను ఎంత ప్రార్థన చేశాను కదా తండ్రి, కుటుంబంలో ఒక వివాహం చేయమని, నా లోటు తీర్చమని, నాకు రావాల్సిన అప్పులు రప్పించమని, నా అప్పులన్నీ తీర్చేయమని, నాకున్న అప్పులన్నీ పోగొట్టమని, నాకు ఇవ్వాల్సిన బకాయిలన్నీ రప్పించమని నిన్నంతా ఒకసారి ఏదో నేను ఇలా చెప్పినందుకు ఇంటికి వెళ్ళి బకాయిలన్నీ తీర్చే ప్రభు అని ప్రార్థన చేసుకుని మరలా ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు మొన్న ఒకసారి అలా కాదు. ఆ బకాయిలన్నీ తీరిపోయేంత వరకు కూడా
మోకాళ్ళపై ప్రార్థన చెయ్యాలి. దేవుడికి స్తోత్రం. మోకాళ్ళపై ప్రార్థన అనగానే నువ్వు తగ్గించుకుంటూ ఆయన దగ్గరకు వచ్చావని ఆయన దృష్టి పెడతాడు నీ మీద. నీకు దేవుడి మీద దృష్టి లేకుండా లోకం మీద ఫంక్షన్ జరుగుతుంటే ఇలా దృష్టి అంతా కూడా వాసన వచ్చేస్తుంది, పరిగెత్తవే. వాళ్ళు ఎవరు భోజనాలు పెడుతున్నారు, ఎక్కడ పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు, మనం వెళ్ళొచ్చా లేదా, మనం తినొచ్చా లేదా, ఇదిగో వచ్చేస్తున్నాం, అదిగో. భోజనానికి ఇచ్చే ప్రాధాన్యత దేవుడి సన్నిధికి ఇవ్వకపోవడం అత్యంతకమైనటువంటి దేవుడి దృష్టిలో ఈవిల్ అన్నమాట, చెడుతనం. వాక్యం ఎంత బాగా చెప్తుందో, యెహోవా మీ శత్రువులను మీ చేతి, అదే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనం, పేజీలు తిరగండి. జోషువా 10th చాప్టర్ 19th verseలో యెహోవా మీ దేవుడైన ఆ, యెహోవా ఆ. మీ శత్రువులను ఎవరిని? మీ శత్రువులను నా వైపు చూడమ్మా ఒకసారి నా వైపు చూడండి. యెహోవా ఎవరిని? మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి ఆ, అప్పగించి ఉన్నాడు. ఏం చేశాడు? అప్పగించి ఉన్నాడు. ఏమేమి అప్పచెప్పాడు చెప్పండి ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి. ఇందాక నేను చెప్పింది అది కాదు, అది చదవద్దు. ఇందాక నేను ఏమేమి అప్పచెప్పాడని చెప్పాను. ఇశ్రాయేలు శత్రువుల చేతికి అప్పగించాడు. ఆ? ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. ఆ? ఫిలిష్తీయులు చేతికి అప్పగించాడు. వందనాలమ్మ. ఇశ్రాయేలు దోషులుగా ఏమేమి అప్పచెప్పాడు వరుసగా చెప్పండి. దేశాన్ని చెప్పండి కూడా దేవుడు స్తోత్రం చెప్పండి. ఇలా రమ్మ ఒకసారి గట్టిగా చెప్పు. నీకేం గుర్తున్నా చెప్పు సార్. దేశాన్ని అప్పగించాడు. ఎవరికి? నాకా నీకా? ఎవరికమ్మా? అమ్మ ఇశ్రాయేలు. ఇంకేం అప్పచెప్పాడమ్మా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. తర్వాత అమ్మ జనుల్ని, ఈ జనుల్ని నీకు నేను అప్పచెప్తున్నాను. ఇప్పుడు ఏమని చెప్పాడండి? 4వ లాస్ట్ హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఎన్ని అప్పచెప్పాడమ్మా? కూర్చోద్దు, నిలబడమ్మా. ఎన్ని అప్పచెప్పాడమ్మా? ఒకసారి వాళ్ళతో మాట్లాడమ్మా. దేవుడు ఇన్ని అప్పచెప్తాడని చెప్పమ్మా. పర్వాలేదు చెప్పమ్మా. దేవుడు దేశాన్ని అప్పచెప్పాడండి. ఏం అప్పచెప్పాడమ్మా? దేశాన్ని అప్పచెప్పాడు, పట్టణాన్ని అప్పచెప్పాడండి, మనుషులను అప్పచెప్పాడండి, శత్రువుని అప్పచెప్పాడు. మనకి మరి మనకు అప్పచెప్పడంటారా? ఏమని వాళ్ళకి అప్పచెప్పింది దేవుడు, మనకు అప్పచెప్పడంటారా? మనం ఏం చేయాలి మరి? ప్రార్థన చేయాలి. దేవుడు ఏ అడుగుడి, వెదుకుడి, తట్టుడి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు శత్రువులను అప్పచెప్పేశాడా? ఏ గ్రంథంలో? యెహోషువ గ్రంథంలో. మరి న్యాయాధిపతులు వచ్చేటప్పటికి శత్రువుల చేతికి ఇశ్రాయేలుని అప్పచెప్పేశాడు. రివర్స్ అయిపోయింది సీను. ఇప్పుడు ఏదైతే మీ జీవితంలో జరుగుతుందో, ఇప్పుడు ఒకప్పుడు మీరు ఇతరులకు సపోర్ట్గా ఉండేవారు, ఇతరులను బలపరిచేవారు. ఇప్పుడు మీరు బలహీన పడిపోయారు. అవునా కదా? ఇప్పుడు మీరు అవునంటే అవును, కాదంటే కాదు, అలా ఉండేది మీ పరిస్థితి. ఇప్పుడు ఎట్టేమంటే తెట్టేమంటే గుడ్డెద్దులా ఉంది. అన్నీ రివర్స్ అయిపోతున్నాయి. తలంటుకుంటే తోక దొరుకుతుంది మనకి. రివర్స్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనము శత్రువుల చేతిలో శత్రువుల యొక్క కబంధ హస్తాలు చిక్కుపోయాం. కానీ గ్లోరియస్ గాడ్, మహిమ గల దేవుడు మరలా ఒక గొప్ప అభిషేకం మన మీదకి రిలీజ్ చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రాలు. నమ్మాలా? శత్రువుల్ని పట్టుకునే శక్తి దేవా నాకు అనుగ్రహించు. శత్రువులు అంటే ఎవరో తెలుసా? రోగం ఒక శత్రువు, వ్యాధి ఒక శత్రువు, బలహీనత ఒక శత్రువు, నిర్లక్ష్యం ఒక శత్రువు, ఆలస్యం ఒక శత్రువు, దేవుడి సన్నిధికి ఆలస్యంగా రావడం ఒక శత్రువు, దేవుడి సన్నిధిని నిర్లక్ష్య పెట్టడం ఒక శత్రువు, దేవుడి సన్నిధిని మర్చిపోవడం చెడు. ఇంక అసలు దాన్ని మించింది లేదు. ఇంక నువ్వు టోటల్గా శత్రువుల చేతికి, ఫిలిష్తీ చేతుల్లో పడిపోయారట. ఫిలిష్తీయుల్ని కాదు, మొత్తం 20 రకాల శత్రువుల్ని అప్పచెప్పిన దేవుడు ఒక శత్రువుల ముందు మనల్ని పడేసాడంటే వాళ్ళు మనల్ని మేసేస్తారు, మనం జాగ్రత్తగా ఉండకపోతే. దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మరి చక్కగా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే, యెహోవా మీ శత్రువులు మీ చేతికే అప్పచెప్పి ఉన్నాడు. చాలా బాగుంది.
న్యాయాధిపతుల్లోకి వెళ్తే నెక్స్ట్ చాప్టర్ యెహోషువ తర్వాత మనకు వచ్చేది న్యాయాధిపతులు 4వ అధ్యాయం 9వ వచనంలో వాక్యం చెప్తుంది, యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను ఏం చేశాడట, అప్పగించాడు. ఒక స్త్రీ చేతికి పురుషుణ్ణి అంటే బలవంతుడిని అప్పచెప్పేశాడు. శత్రువుడు, అతను కూడా శత్రువే. ఒక స్త్రీ చేతికట శత్రువుని అప్పచెప్పాడట. ఒక స్త్రీ వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించింది, ఆ పట్టణాన్ని, ఆ ప్రాంతాన్ని. దేవుడికి స్తోత్రం. ఈ న్యాయాధిపతుల కాలంలో ఎవరు చేయలేనిది ఈ యొక్క సహోదరి చేయడం జరిగింది. సిసిరేని అప్పచెప్పేశావు. ఇవిడు అప్పచెప్పే దేవుడండి. నీ ముందు నీ కాళ్ళ మీద పెడతాడండి. నువ్వు ఆయన్ని ప్రేమించేదానివైతే తెచ్చి నీ ఏలియా కాళ్ళ దగ్గర పెట్టాడు ఆహారాన్ని. ఏ కాకులైతే మనల దగ్గర నుంచి పొడుచుకుని తినేసిపోతాయో, చిన్నప్పుడు అన్నీ కాకులే. ఏమైనా ఇంట్లో ఏమైనా పప్పలు పెడితే, స్నాక్స్ పెడితే ఆ రొట్టె కానీ అట్టు కానీ ఇలా పెట్టుకుని కేక్ తింటే ఏంటో నా బ్యాడ్ లక్ ఏంటంటే ఎప్పుడు ఇలా తింటున్నట్టు అక్క మీద ఎగిరిపోయి తీసుకొచ్చి లాక్కలాకపోయి ఎక్కడ మనకి చిన్నపిల్లలు కదా, అప్పుడు మనకు ఐడియా ఉండదు. కాకులు తింటాయి, కాకులు పొడిచేస్తాను, మళ్ళీ మర్చిపోతాం మనం ఇలా పెడితే అప్పుడు ఇలా మళ్ళీ ఎడితే ఏమైందంటే కాకి తినేసిందంటే అప్పుడు మళ్ళీ ఇంకొక అట్టు మొక్క పెట్టేవారు అనమాట. అప్పుడు మళ్ళీ ఇంకొక అట్టు మొక్క తినాలి. ఆ కాకులు వచ్చి ఆ యొక్క దైవజనుడు ఏలియాని ఏం చేశాట, పోషించా. అతను కడుపు నిండేటట్టుగా అతను పోషించాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యం వింటున్న మీరు ఒకటి అడగాల. దేశంలోని జనులు అన్ని రకాల వర్గాల వారు ఉంటారు. గొప్పవాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు, అందరూ ఉంటారు, రాజకీయ అందరూ ఉంటారు. దేవుడు వారిని నీ చేతికి అప్పచెప్తున్నాడు. అంటే నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. ఇది వాగ్దానమే. జనవరి 1 ఇచ్చే వాగ్దానం కాదు ఇది నిజమైన దేవుని పరిశుద్ధమైన వాగ్దానం. నీ జీవితంలో నెరవేరడానికి దేవుడు ఇస్తున్న వాగ్దానం. ఇది నెరవేరాలి అంటే నువ్వు కన్నిటితో దేవుడి సన్నిధిలో ఉండాలా, ప్రార్థించాలా. దేవుడు తన పరిశుద్ధ వాక్యం